తమిళనాడు అసెంబ్లీ సాక్షిగా సీఎం విజయ్ ముందే స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ మరొక్కసారి సనాతన ధర్మం మీద సంచలనమైన కామెంట్ చేసిండు. సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేయాలని చెప్పేసి ఆయన మాట్లాడిండు. துணைத் தலைவர் அவர்களுக்கும் என்னுடைய நன்றி. உங்களுடைய பணிகள் சிறக்கட்டும். மீண்டும் என்னுடைய வாழ்த்துக்களை தெரிவித்துக் கொள்கிறேன். நன்றி, வணக்கம். வெல்க தமிழ், வாழ்க தமிழ்நாடு. மக்களை பிரிக்கும் சனாதனம் நிச்சயம் ஒழிக்கப்பட வேண்டும். நன்றி, வணக்கம். తెలుసు గతంలో వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా సనాతన ధర్మం మీద మాట్లాడిండో. సనాతన ధర్మాన్ని డెంగ్యూ అన్నాడు, సనాతన ధర్మాన్ని మలేరియా అన్నాడు, సనాతన ధర్మాన్ని అంతం చేయాలి, ఎరాడికేట్ చేయాలని వేవేవో డైలాగులు చెప్పిండు. సనాతన ధర్మం అంటే అసలు ఈ మనోడికి ఎందుకంత కోపం? మనోడు ఏ ధర్మాన్ని పాటిస్తుండు? మనోడైతే సనాతన ధర్మాన్ని, హిందూయిజాన్ని అయితే పాటించడు. మనోడు ఏ ధర్మాన్ని పాటిస్తుండో మన అందరికీ తెలుసు. నేను ఆ ధర్మం గురించి కూడా మాట్లాడదలుచుకోలే. ఎందుకంటే సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళందరూ ప్రతి ధర్మాన్ని గౌరవిస్తారు, తమ ధర్మాన్ని ప్రేమిస్తారు. అదే సనాతన ధర్మం. అది కూడా మనోడికి తెలియదు అంటే మనం ఎట్లా నమ్మాలి? సనాతన ధర్మం జోలికి గతంలో వచ్చినందుకే ఆయన ప్రభుత్వాన్ని చిత్తుగా తమిళనాడు ప్రజలు ఓడించి ఇంటికి పంపించిన బుద్ధి వత్తలేదు. తమిళనాడు ప్రజలు చిత్తుగా ఓడించిన ఈ ఉదయనిధి స్టాలిన్లో ఇంత కూడా మార్పు లేదు. మనోడికి బుద్ధి కూడా రావట్లేదు. సనాతన ధర్మం జోలికి రావద్దు అని చెప్పిన సనాతన ధర్మం జోలికి వచ్చిండు. వాళ్ళ తండ్రి ఒక ముఖ్యమంత్రి అయి ఉండి ఆ ముఖ్యమంత్రి అయినా కూడా గెలవలేని స్థితికి వెళ్ళిపోయిందంటే అర్థం చేసుకోవచ్చు. చిత్తుగా వాళ్ళ డిఎంకే పార్టీ ఓడిపోయింది. ఉదయనిధి స్టాలిన్ వాళ్ళ తండ్రి స్టాలినే ఓడిపోయిండు. అయినా మనోడిలో మార్పు అయితే రావట్లేదు. మనోడు ఒక ఎమ్మెల్యే గెలిచిండు. ఈ రోజున ప్రతిపక్ష నాయకుడి హోదాలో అసెంబ్లీలో అడుగుపెట్టిండు. ఎదురుగా విజయ్ కూర్చున్నాడు. అయినా సరే మనోడి మాటల్లో ఏ మాత్రం మార్పు లేదు. సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేయాలి, సనాతన ధర్మాన్ని అసలు అంతం చేయాలనే విధంగా మాట్లాడుతాడు. దానికి అసెంబ్లీలోనే ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా స్పందించకపోవడం, ముఖ్యంగా సీఎం అయిన విజయ్. ఎందుకంటే ఆయన సీఎం కావడానికి అన్ని రకాల ప్రజలు మద్దతిస్తేనే సీఎం అయ్యాడు. సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్, బౌద్ధులు, సిక్కులు, ప్రతి ఒక్క మతం ఆయనకు సంబంధించినటువంటి వాళ్ళు ప్రజలు, ప్రతి ఒక్క మతానికి సంబంధించిన ప్రజలు సపోర్ట్ చేస్తేనే ఈరోజు విజయ్ సీఎం అయ్యాడు. అలాంటిది మొదటిసారిగా ఆయన ముందే ఏకంగా అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష నాయకుడు సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేయాలనే విధంగా మాట్లాడుతుంటే ఆయన మాత్రం మౌనాన్ని పాటించడం. అదేవిధంగా ఆ సభలో ఉన్న ఏ ఒక్కరు కూడా స్పందించకపోవడం. తమిళనాడులో పరిస్థితి ఏ విధంగా ఉంది హిందువుల పట్ల కానీ ధర్మం పట్ల కానీ అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ ఉదయనిధి స్టాలిన్కి ఎందుకు అంత భయం? సనాతన ధర్మం అంటే ఒక ఎమ్మెల్యే గెలిచిండు, ప్రతిపక్ష నాయకుడు అయిండు. ఆయనను కేవలం సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు కాకుండా ఆయన కొద్ది శాతం మంది ప్రజల ఓటుతోనే గెలవలేదు కదా. హిందువులు కూడా ఆయనకు ఓట్లు వేస్తేనే గెలిచిండు కదా. హిందువులు ఓట్లు వేస్తేనే ఆయన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు గెలిచారు కదా. ఈరోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉండు అంటే వాళ్ళందరూ గెలవడానికి కారణం కూడా హిందువులే కదా. మెజారిటీగా ఉన్నటువంటి హిందువుల పట్ల, మెజారిటీ ప్రజలు పాటించే సనాతన ధర్మం పట్ల నార్మల్గా మాట్లాడు, తెలియక మాట్లాడంటే అది వేరు. కానీ అసెంబ్లీ సాక్షిగా కూడా ఓడిపోయిన తర్వాత కూడా మాట్లాడుతుండంటే మనోడి బుద్ధి ఎంత వంకరగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. తమిళనాడులో ఉన్న ప్రజలందరూ, ముఖ్యంగా హిందువులు, ఈ ఉదయనిధి స్టాలిన్ గారికి మరొక్కసారి బుద్ధి చెప్పాలి. ఏ రకంగా చెప్తారో నేను చెప్పని అవసరం లేదు. మీకు ఖచ్చితంగా మన ధర్మాన్ని వ్యతిరేకిస్తున్న వాడికి మనం ప్రొటెస్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. మనోడు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలి. తీసుకునే విధంగా తమిళనాడు ప్రజలు కూడా అడిగేయాలి. యావత్ దేశవ్యాప్తంగా సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరూ ఈ ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నారు. ఉదయనిధి స్టాలిన్ ఒక విషయం తెలుసుకోవాలి. ఆయనే కాదు, సనాతన ధర్మం గురించి మాట్లాడే ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. సనాతన ధర్మం పుట్టిన నేల ఈ భారతదేశం. సనాతన ధర్మం పుట్టిన నేల మీద సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేస్తాను మాట్లాడితే నీ ముందు చాలా మంది రాజులు వచ్చారు, రకరకాల వాళ్ళు వచ్చారు. బ్రిటిషోడి వల్లే కాలేదు, నువ్వేం చేయగలుగుతావు? నువ్వు కాదు కదా, నీ తాతలు దిగొచ్చిన సనాతన ధర్మాన్ని టచ్ చేయలేరు. అది గుర్తుపెట్టుకోవాలి. సనాతన ధర్మం జోలికి వచ్చిన ఏ ఒక్కడికైనా మీలాంటి గతే పడుతుంది. ఇప్పుడు కూడా అయినా
ధర్మాన్ని ఇట్లా వ్యతిరేకించినా నాకు ఈ శిక్ష పడ్డది, ధర్మం జోలికి వెళ్ళకూడదు, ప్రజలందరినీ సమానంగా చూడాలి, లేదంటే మనం అధికారంలోకి రాము, ప్రజలు చిత్తుగా ఓడించినా కూడా నేను అదే విధంగా మాట్లాడుతా అంటే ఇప్పుడున్నటువంటి ప్రతిపక్ష హోదా కూడా పోతుంది, నీ పార్టీ సర్వనాశనం అయిపోతుంది ధర్మం జోలికి వస్తే. ఇది గుర్తుపెట్టుకోవాలి. ధర్మం జోలికి వచ్చినోడు ఎవడు బాగుపడలేదు. అదేవిధంగా విజయ్ సీఎం అయ్యాడు, అన్ని వర్గాల ప్రజల మెప్పు పొందే విధంగా పరిపాలన చేస్తాడు, అదేవిధంగా ముందుకు పోతాడు. ఇలాంటి వ్యాఖ్యల మీద కూడా విజయ్ మోమాటం లేకుండా స్పందించాలి. ఎందుకంటే విజయ్ మీద ప్రజలందరికీ ఒక హోప్ ఉంది. కొత్తగా ప్రజలందరూ మనోడి వైపే నిలబడ్డరు. తమిళనాడు ప్రజలందరూ ముఖ్యంగా అటు హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్ అందరూ మీకు సపోర్ట్ చేశారు. అలాంటిది ఒక ధర్మాన్ని ఉద్దేశించి ఉదయనిధి స్టాలిన్ గారు ఏది పడితే అది వాగుతుంటే మీరు మౌనంగా ఉంటే దానికి అర్థం ఉండదు. ఇంత గొప్ప విజయం వచ్చింది. యావత్ దేశ ప్రజలందరూ కూడా మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు. అందులో హిందువులు ఉన్నారు, అన్ని రకాల ప్రజలు ఉన్నారు. సో అలాంటిది అందరి వైపు నిలబడే విధంగా మీరు ఆలోచన ఉండాలి. లేదంటే మేము సెక్యులర్ పార్టీ అని చెప్పేసి కేవలం సనాతన ధర్మాన్ని విమర్శించండి, మేమేం పట్టించుకోను, మేము కూడా సనాతన ధర్మానికి అగైనెస్ట్గా ఉంటామంటే రేపటి రోజున మీకు కూడా ఇలాంటి జరిగే అవకాశం ఉంటుంది. ఒక మంచి అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని అన్ని మతాలను సమానంగా చూసే విధంగా అక్కడ ఎవడైనా ఒక ధర్మాన్ని అగౌరవపరిస్తే అక్కడ ఎవరైనా కానివ్వండి, ఏ ధర్మాన్నైనా ఎవడు తగ్గించినా, ఎవడు ఈ విధంగా మాట్లాడినా ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని శిక్షించాలి. అది కేవలం సనాతన ధర్మాన్ని విమర్శించటోళ్ళే కానీ కాదు, ప్రతి ధర్మాన్ని మనం గౌరవించాలి. ఏ ధర్మాన్ని విమర్శించినా, ఏ ధర్మం మీద అడ్డగోలుగా మాట్లాడినా వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి. మీరు శిక్షించకున్న కాలమే సమాధానం చెప్తుంది. అది ఏ ధర్మం మీద మనం అనుచితంగా మాట్లాడినా కూడా. ముఖ్యంగా సనాతన ధర్మాన్ని పాటించే మెజారిటీ పీపుల్ ఉన్నటువంటి, మెజారిటీ దేవాలయాలు ఉన్నటువంటి తమిళనాడులో ఈ విధమైన నాయకుల ధోరణి కలిగి ఉండడం, ఉదయనిధి స్టాలిన్ లాంటి వాళ్ళు ఉండడం అనేది నిజంగా తమిళనాడులో ఉన్న హిందువులు సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళకి నిజంగా ఎలాంటి పరిస్థితి ఉంటుందో ఈ ఉదయనిధి స్టాలిన్ మాటలు వింటుంటే అర్థమవుతుంది. ముఖ్యంగా ఎక్కువ దేవాలయాలు ఎక్కడని ఎవరైనా తక్కువ అడిగితే కూడా తమిళనాడు అని సింపుల్ అయిపోతారు. ఎందుకంటే తమిళనాడులో ఉన్న దేవాలయాలు దేశంలో ఎక్కడ లేవు. అలాంటిది సనాతన ధర్మం నడయాడిన నేల తమిళనాడు. అలాంటి తమిళనాడులోనే సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేస్తా అని మాట్లాడుతుంటే ఎవడుకుంటాడు? ఖచ్చితంగా వీడికి బుద్ధి చెప్పే రోజు వస్తుంది. వీడికి ప్రజలు బుద్ధి చెప్పకున్న కాలమే సరైన సమయంలో సరైన సమాధానం ఇస్తుంది. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో తెలియజేయండి. సనాతన ధర్మం పట్ల ఉదయనిధి స్టాలిన్ మాట్లాడిన మాటల మీద. అదేవిధంగా విజయ్ గారి మౌనం మరి రేపటి రోజున మాట్లాడా దాని మీద కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ తెలియజేయండి. జై హింద్.